శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్యదేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమదభినవ వ్యాసం కందాళ వంశసంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్ సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకొండార్య మార్యౌ పితామహౌదో తాపసౌ శ్రీమద్వెంకటాచార్యమస్మద్భ్రాతరం చింతితార్థతం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్బంధులరా, టీకేవి ఆర్పి రాఘవ పాండవీయం పాండవుల విశేషాలని ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన అని చెప్పుకుంటూ ధర్మరాజుని గురించి పూర్తి చేసుకుని కొంతవరకు భీమసేనుడి గురించి విరాట పర్వంలో ఉన్న విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మనమంతా కూడా చెప్పుకున్నాం కదా. ప్రపత్తి అంటే శరణాగతి. శరణాగతికి అర్థం ఏమిటి అంటే భగవంతుని యందు పూర్తి నమ్మకం కలిగి ఉండాలి, భగవంతుడే ఉపాయమని తెలుసుకోవాలి, భగవత్ స్వరూపం తెలవాలి, అహంకారం వదిలిపెట్టాలి, భగవంతునికి ఇష్టమైన పనులన్నీ చేయాలి. ఇలాంటివన్నీ ఉంటే శరణాగతి అంటారు. అంతే తప్ప ఏదో సీజనల్ ప్రకారం శరణు ఆ తర్వాత మళ్ళీ తప్పుడు పనులన్నీ చేస్తూ ఇది శరణాగతి అనిపించుకోదు. అంటే సర్వాంగీణమైన భగవంతుని మీద ప్రీతి చేత అతనికి పూర్తిగా సమర్పించుకోవాలి. దీనికి ఉదాహరణ మార్జాల కిశోర న్యాయం అంటారు. పిల్లి అక్కడే మ్యావ్ 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 అని తిరుగుతుంటుంది. తల్లి వచ్చే బాధ్యతగా స్వీకరించాలి. తనని తాను రక్షించుకునే ప్రయత్నం చెయ్యదు పిల్ల ఎప్పుడూ కూడాను. ఎప్పుడైనా చూడండి, మెడపట్టుకు తీసుకెడుతుంటే 4 కాళ్ళు అలా చాప కూర్చుంటుందంతే. అది విశేషం. అలాంటి శరణాగతి తత్వానికి ధర్మరాజు ఉదాహరణగా చెప్పుకున్నాం మనం. ఆ ధర్మరాజుతో పాటు ఉండే మహానుభావుడు భీముడు భక్తికి సంకేతమని చెప్పుకున్నాం. భక్తికి 7 అంగములు అంటే అన్నిటికంటే విశేషమైంది అష్టాంగములని చెప్తారు కదా, అది కలిగినవాడు భీముడని చెప్పుకున్నాం. ధర్మరాజుకున్న 16 లక్షణాలు ఏమున్నాయో అవన్నీ శరణాగతికి గుర్తు. అది తిక్కన గారు వర్ణించిందే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. మహనీయ మూర్తిమత్వము, మాన వైభవము, సౌకుమార్యము, సరసత, మార్దవము, ప్రభుత్వ మహిమ, అపగత కల్మషత్వము, గౌరవము, శాంతి, దాంతి, త్యాగము, భోగము, కరుణ, సత్యనిష్ట, ధర్మక్రియా తత్పరత, కీర్తి, ధనార్జన క్రీడ. ధనార్జనమన్నది ఆటగానే చూస్తాడు తప్ప అది శాశ్వతంగా కాదు. అంటే స్పోర్ట్ అండ్ గేమ్ అంటారు. ఆట పాట, ఆట వేరు పాట వేరు. ఆట అంటే కేవలం సరదా కోసం వినోదం కోసం చేసేది. పాట అంటే దాని మీద నమ్మకం పెట్టుకుని దానివల్ల కీర్తి వస్తుందని మరొకటి వస్తుందని బెట్టింగులు కాసి చేసేది, అది పాట అవుతుంది. అలాంటి ధర్మరాజు ఈనాడు చేయడు. సంపాదించామా 10 మంది కోసం, కష్టపడ్డామా కష్టపడుతూ కూడా 10 మంది కోసం పడదాం అంటాడు. అందుకని అడవిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కందమూలాలు తింటున్నారు, నష్టమే వచ్చింది అంటే అలా కాదు, అయ్యో నాతో వచ్చిన వాళ్ళకి దోస్తపడుతున్నారే అని ధౌమ్యుణ్ణి ప్రార్థించి సూర్యుణ్ణి ప్రార్థించి అక్షయ పాత్ర పొందాడు. చక్కగా అందరికీ తిండి బాగా పెట్టాడు. అది విశేషం అన్నమాట. ఇవన్నీ ఉన్నవాడికి అనుచరుడిగా ఉన్న భీమసేనుడు భక్తితత్వానికి అని చెప్పుకున్నాం కదా.
ఇతని సంకీర్తన వల్ల 16 రకాల పాపాలు తొలగుతాయి అని ఆ పాపాల్లో రకాలు చెప్తారు వేదంలో. అది జరిగింది ఇక్కడ. భీముడు చెప్పాడు, ఏమంటాడు? ఏను వంటల వాడనై గరగరగా కూడు కూర చిత్తమునకు నచ్చిన చందమున 6 రసములన్ చెవులయందలి కొత్తలు పుట్ట వండుదు కూరలను. గ్రామ్య ఆరణ్యక ద్రవ్యాలకు ఉండే రుచులు ఈ 6 కూడా. అంటే గ్రామ్యములు అంటే గ్రామంలో దొరికేవి, అలాగే ఆటవికములు అంటే అడవుల్లో దొరికేవి. ప్రతిదీ కూడా తినడానికి వీలేదు, అడవిలో దొరికింది కదా అని చెప్పి. అలాంటిది 6 రుచులు. దానికే మనకి చెప్తారు ఒక చోట, వసంతకాలం అన్నది శుక్రుడికి సంకేతమైతే అక్కడ తీపి, దీన్నే మధురము అని అంటారు. గ్రీష్మ ఋతువు ఉందనుకోండి, ఇది కుజునికి చాలా ఇష్టము, అది ఉప్పదనానికి సంకేతము. ఆ ఉప్పు తిన్నట్టయితే మనకి క్షేమం కలుగుతుంది, ఇది లవణము. వర్షాకాలం ఉంది, కారము, అది ప్రధానము, చంద్రుడు ప్రధాన దైవం అక్కడ, అంచేత కటుత్వము. శరత్కాలం ఉంది, బుధుడు సంకేతం, అది వగరు, కషాయం అంటారు దాన్ని. హేమంత ఋతువు ఉంది, చేదు, తిక్తము, ఇది గురువుకి సంబంధించింది. శిశిర్ ఋతువు ఉంది, పులుపు, శనికి ఇష్టము, ఆమ్లము. ఇది ఈ పద్ధతి. ఇది అందుకనే మన వాళ్ళు 6 రుచులు అదలా ఉండే పద్ధతిలోనే రకరకాల పదార్థాలు, ప్రసాదాలు ఆయా కాలాల్లో చేస్తుంటారు. అది విశేషం అన్నమాట. అంచేతనే మనకి రామాయణంలో కూడా సీతారాములిద్దరూ కూడా అక్కడ 12 సంవత్సరాలు హాయిగా గడిపారని చెప్పలేదు. బహూన్ ఋతువున్ అంటాడు మహానుభావుడు. ఎన్నో ఋతువులు హాయిగా గడిపారు అంటే సీతయా సహా రామ అవన్నీ గడిపాడని చెప్తారు మనకి బాలకాండలోను. అలాగా ఈ విశేషాలన్నీ కూడా నేను వండుతాను అని చెప్పి, నేను శత్రువులను సైతం లొంగదీసుకుంటా తప్పవన్నీ ఇబ్బంది పెట్టని చెప్పాడు. అంతేకాదు ఈ 6 రకాల రుచుల వల్ల 6 దోషాలు, శరీరగత దోషాలు పోతాయి. అలాగే నిర్మలమైన భక్తికి సంకేతం ఏమిటి? 6 రకాల దోషాలు పోవడం అంటే ఎలాగా? దేహాత్మ భ్రాంతి, స్వరక్షణే స్వాన్వయ భ్రాంతి, అన్యశేషత్వ భ్రాంతి, కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ, అహంకారములు. ఈ 6 పోతాయి. మనకి ప్రసాదాలు ఎంతసేపటికి కూడా తినడానికి, ప్లేట్లో పెట్టుకు తినడానికి దాని మాత్రమే కాదు, ఇక్కడ దేహమే ఆత్మ అనే భ్రాంతి పోవాలి. రెండవది, నన్ను నేను రక్షించుకోగలను అన్న భావం పోవాలి. మూడవది, నాకు వేరే రక్షకుడున్నాడు భగవంతుడు కాక. మనం అంతా కూడా టైం టేబుల్ పెట్టుకుని దేవాలయాలకు వెళ్తుంటాం. ఆదివారం నాడు భాస్కర దేవాలయానికి, సోమవారం నాడు శివాలయానికి, మంగళవారం నాడు నవగ్రహాలకి, ఇలా వెడుతూ శనివారం బాబు వెంకటేశ్వర స్వామి అంటాం. నిజానికి తిరుపతి లోపల ఉత్సవాలన్నీ కూడా ప్రధానంగా శుక్రవారం నాడే జరుగుతాయి, గమనించండి. శనివారం ఎక్కడి నుంచి వచ్చింది? 1930 ప్రాంతాల్లో గాంధీ గారు లాంటి వాడితో ప్రారంభమైంది, అది వేరే కథ. అంచేతనే అన్నమయ్య కూడా కంటి శుక్రవారము గడియలేడింటే అన్నాడు తప్ప కంటి శనివారం అని చెప్పలేదు ఆయన ఎక్కడ కూడా. చూసుకోవాలి కొంచెం ఇలాంటివి. అలాగే కర్తృత్వ అహంకారము, ఇది నేనే చేస్తున్నా. భోక్తృత్వ అహంకారము, నేనే భోక్తాను, అనుభవించేది నేనేనయ్యా. అలా జ్ఞాతృత్వము, ఇది నాకే తెలుసును. అలాగే తర్వాత ఈ అహంకారాలు పోవాలి, అన్నీ పోతే తప్ప మనకి క్షేమం కలగదు, అదొకటి. అంతేకాదు ఇక్కడ భీముడు భక్తికి సంకేతం అని చెప్పడంలో తాను చేసే వంట కూడా ప్రతిదీ యాగానికి సంబంధించే అన్న భావనతో ఉండేవాడు. యాగాదులకు ఉపయోగించే సమిధలు కానీ, దర్భలు కానీ, దారువులు, కట్టెలు కానీ
ఇవన్నీ కొయ్యడం కోసం ఆయుధాలు తప్పనిసరిగా అయితేనే ఉపయోగించాలి. అందుకనే మంత్రాలు కొన్ని ఉన్నాయి మన దగ్గర. దర్భల్ని కోస్తూ బాబు మా హింసించక మమ్మల్ని బాబు అని ప్రార్థన చేస్తారు. అలాగే జంతువులని మరొకదాన్ని అవసరమైతేనే ఆయుధాలు వినియోగించాలి. దీనికి సంబంధించి అధర్వణ వేదంలో చాలా వివరాలు ఇచ్చారు పాపం జాగ్రత్తగా. వంట చేయడానికి ఉపయోగించే కట్టెలు మొదలైన వాటి కోసం భీముడు ఏం చేశాడో తెలుసునా? తాను హాయిగా యాగ ప్రక్రియ లాంటిది కనుకనే పాపక్షాళన కోసం అదే పని చేశాడు. పర్యవాపంగా తునియగా విరువ వలయు నెడల కాళుల చేతుల తొడలబట్టి కడగి అనువుగా చేసి ప్రొయ్యిడుదును గాని కత్తి గొడ్డలి అడుగనే కట్టి ఎదలకు. నేను గొడ్డల్ని కానీ కత్తిని కానీ కట్టెలు కొట్టడానికి ఉపయోగించను. ఏం చేస్తాను? పర్యవాపంగా దాంట్లో ఎండిపోయేలా చేసి పెట్టి తునియలుగా విరువబడినల్ల ముక్కలు ముక్కలుగా చేసేటప్పుడు కాళ్ళుల చేతుల తొడలబట్టి. ఇదే తర్వాత స్టంట్ సీన్లో తొడగొట్టుకోవడం ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి. అలాగే వాటితోటి కాళ్ళతోటి చేతులతోటి అవసరమైతే తొడతోటి లేదా మడమలతోటి లేదు మోకాళ్ళతోటి వీటితోటే విరుస్తాను. కట్టెలు కొట్టడానికి ఇలాంటి వాటికి ఇదే ఉపయోగిస్తా తప్ప వేరేది చెయ్యను. ఆఖరికి దర్భలు తుంచే వేళ కూడా చెప్పాం కదా, ప్రార్థనా మంత్రాలు ఉంటాయని చెప్పి. అలాగే భీముడు తన వంటల పదాన్ని చూపించాడు. భక్తిపరుడు శత్రువులను సైతం లొంగదీసుకుంటాడు తప్ప హింసించడు. శత్రుభావానికి మూల కారణమైన తత్వాన్ని నశింపజేస్తాడు. ఇదే భీముడు విరాట పర్వంలో మల్ల యుద్ధాలు చేసేటప్పుడు వాళ్ళని జయిస్తాను తప్ప చంపను అని అంటాడు. అక్కడ వాళ్ళని జయించి వదిలిపెడతానంతే. ఒక్క జీమూతమల్లుణ్ణి మాత్రం చంపాల్సి వచ్చింది, కీచకుణ్ణి మాత్రం చంపాల్సి వచ్చింది. ఇలాగే నేను కలియబడతాను. మల్లయుద్ధ వీరుడు మళ్ళీ మనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి సంకేతం. అంచేత పంచేంద్రియాలకి సంకేతం వీళ్ళందరూ కూడా. అదే అంటాడు అన్నమయ్య, నాయన కల్పతరు ఫలాలు ఇవన్నీ కూడాను సక్రమంగా వినియోగించుకోండి అయ్యా. దురుపయోగం చేసి పాపం మూటగట్టు ఉంటారు. అంచేత వీటి వధ అంటే కేవలం ప్రకృతి అంతము జరిగితేనే జరుగుతుంది, అది కూడా ప్రళయకాలంలో. కానీ జీవుడి వాసనలు మాత్రం వదిలిపెట్టవు. పరమాత్మ యందు అనన్యమైన భక్తి కలిగితేనే పోతుంది. ఆ భక్తికి సంకేతమే భీమసేనుడు. పైగా అంటాడు, పెద్ద పులి కానీ అడవిదున్న కానీ మదపుటేనువు కానీ సింహము కానీ వీటితోటి కూడా నేను యుద్ధం చేసి లొంగదీసి వాటిని చంపను, వదిలిపెడతానన్నాడు. అతిశయ వేగము పెద్ద పులికి, క్రౌర్యానికి అడవిదున్న, ఎదురుదాడికి మదపుటేనుగు, తిరుగులేని బలానికి సింహము, అలాగే రాజసంతుడైన క్రౌర్యానికి సంకేతం అది. ఇవి పాపాల్లో రకాలు. ఇలాంటి వాటిని తొలగించి తీరాలి. అదే చేస్తానన్నాడు. ప్రపత్తిని అనుసరించి భక్తికి ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పి అక్కడ చెప్తాడు తిక్కన గారు. విరాటరాజు దగ్గర ధర్మరాజు కొలువులో చేరాడు ముందుగా. తర్వాత భీముడు వచ్చాడు. వచ్చినప్పుడు వర్ణన చూడండి. అంటే ముందుగానే శరణాగతి తత్వమైన ప్రపత్తి తత్వమైన ధర్మరాజు ఉండగా భక్తి అక్కడ కనిపిస్తోంది. అది ఎలాగా? సమీరణ పుత్రుడు అగ్రదుండు ఓయిన విదసం తప్పక ఒండు వలనన్ సమదవారణ పరిగమనంబున మత్స్యధరణి వల్లభు సభచేర. భక్తి ప్రదర్శించే దారులు వేరే వేరే ఉంటాయి అనుకుంటాం మనం. కానీ వేరువేరుగా ఉన్నప్పటికీ వాటి గమ్యం మాత్రం ఒకటే ఉంటుంది.
వచ్చాడు మహానుభావుడు. విరాటరాజుతోటి భీముడు అన్న మాట చూడండి. దేవా, 4వ జాతి వాడన్ నేను అర్ధిన్ కొలువగా వచ్చితిన్. 4వ జాతి వాడిని, 4వ జాతి అంటాడు, ఆఖరి వాడిని అంటే శూద్ర జాతి వాడిని అని చెప్పుకున్నాడు. అంటే అంతరార్థం ఏమిటి? పృథివీ, అప్, తేజో, వాయు, ఆకాశాల్లో 4వది ఏది అంటే వాయుదేవుడు. అందుకని 4వ జాతండల్లో నేను వాయుపుత్రుణ్ణి అని అని చెప్పడమే అంతరార్థం. అది అంటే జీవుడి శరీరంలోకి నాసిక ద్వారా ప్రవేశిస్తాడు. 5 రకాలుగా శరీరాన్ని నిలబెడతాడు మహానుభావుడు. విరాటరాజు పరమాత్మకి స్థానమైతే శరీరం వదిలిపెట్టేటప్పుడు వాయు సంచారం ఆగిపోవడం ద్వారానే కదా. అలాగే కీచకుడిని కూడా తొలగించాడు మహానుభావుడు. పాపం వినశ్యతి వృకోదర కీర్తనేన. ఇది ఇతర విశేషాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. స్వస్తి.